నమస్తే రవిచంద్ర రెడ్డి గారు. నమస్తే గోపి గారు. తమిళనాడులో టీవీకే విజయ్ గెలుపుని ఆంధ్రప్రదేశ్లో వైసీపీ జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడాన్ని ఎట్లా చూడాలంటే జగన్మోహన్ రెడ్డి ఫోటోని విజయ్ ఎత్తిపట్టుకున్నాడు కాబట్టి విజయ్ అక్కడ గెలిచినట్టు అనుకోవాలా, లేదా జగన్మోహన్ రెడ్డి లాగా సింగిల్గా పోటీ చేశాడు కాబట్టి విజయ్ అక్కడ గెలిచాడు, జగన్మోహన్ రెడ్డి ఏమన్నా సింగిల్గా వెళ్ళమని విజయ్కి ఏమన్నా సూచన చేశాడా అని అనుకోవాలా? ఇక్కడ కేకులు కట్ చేసి అమలాపురంలో ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో కేకులు కట్ చేసి పంచుకొని తిన్నారు. ఏ ఫ్యాక్టర్లో జగన్ విజయ్కి దోహదపడ్డా, సాయపడ్డా, లేదా జగన్ ఏమన్నా సూచన చేశాడా? ఎందుకు వైసీపీ వాళ్ళు ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు? ఇంకా నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు దేశం బయటే ఉన్నారు. దేశం బయట అంటే యూకే పోయారు, పర్యటన నుంచి వెనక్కి వచ్చారో లేదో నాకు తెలియదు. ఆయన సూచన ఉంటే ఆయన నేరుగా చేస్తే అది వార్తా మాధ్యమాల్లో వస్తుంది. ఆయన సూచన చేశాడో లేదో అనేది మనకు తెలియదు. కానీ అత్యుత్సాహం అంటే అంతకుముందు ఒక పెళ్లిలో కలిశారు. ఇప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్పడంలో విజయ్కి ఎంత చెప్పాడో స్టాలిన్ని కలిశారు, పళనిస్వామి గారిని కూడా కలిశారు జగన్ గారు. సో ఈ విషయంలో ఎవరు గెలిచినా కూడా కంగ్రాట్స్ చెప్పడం అనేది పెద్ద విషయం ఏం కాదు. పక్క రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడనుకున్న వాళ్ళు గెలిచినందుకు అభినందనలు చెప్పడం తప్పు కాదు. కానీ శ్రేణుల్లో మేము సింగిల్గా పోయాం కాబట్టి సింగిల్గా పోతేనే సింహం, కలిసిపోతే కాదనే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని అన్వయించుకొని విజయ్ గెలుపుని తమ గెలుపుగా తీసుకొని సెలబ్రేట్ చేసుకుంటూ అత్యుత్సాహాన్ని చూపిస్తే మనకు అభ్యంతరం ఏం లేదు. కానీ ఎవరు ఆనందం వాళ్ళది. కానీ మళ్ళీ కూడా ఒక రాంగ్ డైరెక్షన్ వైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ శ్రేణులు కానీ ఆ కోటరీ కానీ ఏదైతే ఉందో అది తయారు చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని సంకీర్ణ కూటములు ఉన్నా, అంటే అక్కడ ఆల్రెడీ ఏడీఎంకే కూటమి, డిఎంకే కూటమి ఉంటే విజయం సాధించలేదు కాబట్టి మనం ఖచ్చితంగా సింగిల్గానే వెళ్ళాలని నిర్ణయిస్తున్నట్టు కనపడింది. కోటరీ యొక్క ప్లాన్ లాగా కనపడింది. అంటే పొరపాటున మళ్ళీ ఎవరితో అయినా పొత్తు పెట్టుకునే అవకాశం కూడా లేకుండా సీల్ చేయడం అనేది కనపడింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయంలో ఒకవైపు కూటమి, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కానీ ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. కొన్ని రాజకీయ పార్టీలు ఏర్పడుతున్నాయి. ఆ రాజకీయ పార్టీలు కూడా ఒక కూటమి గడితే అప్పుడున్న పరిస్థితులను బట్టి ట్రయాంగిల్ కంటెస్ట్ అనేది కానీ జరిగితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా ఉంటే ఇవన్నీ ఊహాజనితాలు అనుకుందాం. కానీ నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్న ఈ సమాచారం 1 సంవత్సరం వ్యవధిలో నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే 3rd ఇయర్ కంప్లీట్ అయ్యేటప్పటికి మరో 2-3 పార్టీలు కలిసి కూటమిగా నెక్స్ట్ ఎలక్షన్కి గేరప్ అయ్యే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో. మీరు చూడండి, నా మాటని రికార్డ్ చేసుకోండి. నెక్స్ట్ ఇయరే కొన్ని పార్టీలు రాబోతున్నాయి అని వింటున్నాం కదా. ఈ ఇయరే రాబోతున్నాయి, ఆగస్టు తర్వాతే రాబోతున్నాయి. దాంట్లో విజయసాయి రెడ్డి గారి పార్టీ కూడా ఉంటుంది. ఇప్పటికే బీసీవై రామచంద్ర యాదవ్ గారి పార్టీ ఉంది, అలాగే జడ శ్రావణ్ కుమార్ గారి పార్టీ ఉంది, విజయ్ కుమార్ గారి పార్టీ ఉంది, ఏబి వెంకటేశ్వరరావు గారు పార్టీ పెడతా అంటున్నారు. అలాగే సునీల్ గారు ఏదైతే ఇంతకుముందు ఉన్నారో సిఐడి విభాగంలో ఐపీఎస్, ఆయన పార్టీ పెడతా అంటున్నారు. అనేక మంది ఎవరైనా పార్టీ పెట్టచ్చు. కానీ ఏ పార్టీలు కలిసి పనిచేస్తాయి లేకపోతే విడివిడిగా పనిచేస్తాయి, కరెక్ట్గా ఎలక్షన్కి ముందు అదొక కూటమిగా ఫామ్ అయితే ట్రయాంగిల్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉండొచ్చు. ఖచ్చితంగా అటువంటి సందర్భంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ముందు ఏ రాజకీయ పార్టీకైనా ఉండకూడదు ఏంటంటే కోటరీలో కోవర్ట్లు ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడిగా పేరుకున్నాడే కానీ ఆయన అలా లండన్ ఫ్లైట్ ఎక్కగానే చక్కగా పార్టీని ఎవరైతే పరిపాలించుకుంటున్నారో వాళ్ళంతా కోర్టుల బ్యాచ్ ముఠా. ఇది నాకు సంబంధం లేని విషయం, గతంలో చెప్పే. ఈ మధ్య వాళ్ళ గురించి విమర్శించదలుచుకోవాలా, వాళ్ళ పేర్లు కూడా తీయదలుచు. చెప్పి మనకెందుకు అసహ్యం, పోతే పోతారు, మనకెందుకు. మనం కూటమి వైపు ఉన్నాం, కూటమికి అది కలిసి వచ్చే అంశం. కూటమి వైపు అంటే కూటమిలో ఉన్నారు మీరు. అవునండి, కూటమి వైపు అంటే ఇటు సైడ్ ఉన్నాం, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ లేము మనం ఎందుకు మేలు కోరి ఆయనకు అన్ని సలహాలు ఇవ్వాలి? ఉండనండి ఆ నకిలీ కోటరీని, ఆ సర్ది పట్టిన సకలాన్ని అందరిని అలాగే ఉండనండి, మనకేం ఇబ్బంది లేదు. సో ఖచ్చితంగా కూడా అడుగు తీసి అడుగు వేయాలంటే
అక్కడున్న కోటరీ పర్మిషన్ లేనిదే, కోటరీ కుట్ర లేనిదే ఏది జరగదు కాబట్టి. అంటే ఇప్పుడు ఈ ఎట్టి కేకులు కట్ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ప్రక్షాళన చేయలేని బలహీనుడు కాబట్టి, అండర్లైన్, వాళ్ళని ప్రక్షాళన చేయలేని బలహీనుడు కాబట్టి, ముందు బలం ఇంట్లో పెంచుకుని తర్వాత పార్టీలో తన నిర్ణయాత్మకమైన వైఖరిని ప్రదర్శించి పార్టీని గెలిచి పార్టీ నాయకుడిగా సర్వం సహా తన మాటే చెల్లుతుందని నిరూపించుకొని తిరిగి జనాల్లో మంచి విధి విధానాల ద్వారా గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకొని అవసరార్థం ఎవరితో అయినా కలుస్తానే కానీ సింగిల్ సింహం అని మునగ చెట్టు ఎక్కించే బ్యాచ్ని నమ్మద్దని అనుకుంటే తప్ప ఆ పార్టీ ఇలాంటి సెలబ్రేషన్స్ పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని చూసి చేసుకోవాల్సిందే కానీ మరోసారి అవకాశం రావాలంటే మాత్రం అయ్యే పని కాదు. ఉందా, ఏమన్నా పాత్ర ఉందా విజయ్ గెలుపులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏమన్నా? అంటే విజయ్ క్లియర్గా చెప్పాలంటే తను చర్చిలో మోకాళ్ళ మీద నడిచాడు, తన మతాన్ని దాచుకోలే, ఓపెన్గా చెప్పాడు. దాంతోపాటు ఏ విషయంలో కూడా తడబడలేదు, తన వ్యక్తిగత అంశాల విషయంలో కూడా తడబడలేదు. అవును నిజమే, అవన్నీ నా పాతకరే, అది నమ్మ సెల్ఫ్ విషయందా, నా పాతకరే ఫ్యామిలీ అని ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ అతని మీద వచ్చిన డిస్ప్యూట్స్ కానీ త్రిష గారి గురించి అన్న మాటలు కానీ అవన్నీ పబ్లిక్గా చెప్పుకున్నాడు, నేరుగా పబ్లిక్గా చెప్పుకున్నాడు. ఎప్పుడైతే ఓపెన్గా పబ్లిక్కి చెప్తారో ఎటువంటిదైనా యాక్సెప్ట్ చేస్తారు. సో ఎక్కడ తడబాట్లేదు. అంతేకాకుండా విజయ్ కొన్ని పాకెట్స్లో జగన్ గారి ఫోటోని ఇలా పట్టుకున్నట్టు ఏదైతే విజువల్స్ వచ్చాయో అవి నిజమా కాదో నాకైతే తెలియదు, కానీ నిజమై ఉంటే కూడా ఆ ఏరియాలో తెలుగు ఓటర్స్ ఉండొచ్చు. ఎటు కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, మరి ఇక్కడున్న మంత్రులు కొంతమంది, ఎంపీలు కొంతమంది, కోయంబత్తూరు కానీ లేకపోతే కొన్ని పాకెట్స్లో ఏదైతే ప్రచారం ఏడీఎంకే బీజేపీ కూటమికి అనుకూలంగా చేశారో ఆ ఓట్లు తమకు రావనుకున్నప్పుడు అక్కడున్న మిగతా తెలుగువారు ఓట్లను ప్రభావితం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అభిమానులను ఇటువైపు తెచ్చుకోవడం కోసం ఆ ఫోటో పట్టుకుని ఉండొచ్చేమో. అది నిజమైన విజువల్స్ అయితే నాకు తెలియదు నిజమా కాదు. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఏ ఫోటో నిజమో కాదో మనకు తెలియదు కదా, అందుకని చెప్తున్నా. సో ఆ విధంగా జరిగితే అది ఓట్ల వేట కోసం చేస్తే తప్పేం లేదు అంటాను నేను. కానీ అంత మాత్రం చేత దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే అక్కడెక్కడో చూసి మీరు సంబరాలు చేసుకోవడం కాదు, తిరిగి మీరు సంబరాలు చేసుకునే రోజు వస్తుందా లేదా, అసలు నాయకుడు ఏం చేస్తున్నాడు, నాయకుల్లో మార్పు వచ్చిందా, నాయకుల నుంచి మనకి ఎంతమందికి అపాయింట్మెంట్ దొరుకుతుంది, మన కనెక్టివిటీ ఎవరు చూస్తున్నారు, గతంలో చూసిన వాళ్ళే చూస్తున్నారా, మనకి ఇష్టం లేకపోయినా వాళ్ళ కిందనే పనిచేయాల్సిన కర్మ పట్టిందా, వాళ్ళని నాయకుడు బదిలీ చేయలేని బలహీనుడా, ఇవన్నీ అంచనా వేసుకోకుండా ఇవన్నీ కూడా వేస్ట్ అనేది నా అభిప్రాయం. రైట్ అండి, థ్యాంక్ యూ.